ఒంగోలులోని పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలను కన్ని వీని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. ఈ పాఠశాలలో చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన వారందరినీ ఈ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుసరించాల్సిన విధానాల గురించి ఒంగోలులోని మాంటిసరీ స్కూల్లో పీవీఆర్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న అన్ని బ్యాచ్ల నుండి ఆసక్తి కలిగిన 30 మందితో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్గా ఆరిగ ప్రతాప్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. శతాబ్ది ఉత్సవాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అడ్హాక్ కమిటీ సభ్యులు బోడపాటి సుబ్బారావు, మాంటిసోరి ప్రకాష్, బి సూర్యప్రకాశ్రావు, కాటా ఆంజనేయులు, నల్లమల్లి రాజా, బొమ్మిచెట్టి కిషోర్, నల్లమల్లి సురేష్, దారా శ్రీవల్లి, ఆరిగ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేవలం దాని బాధ్యులందరినీ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేట్టుగా నిలబడేట్టుగా మాత్రం ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం. నెక్స్ట్ మీటింగ్ ప్యూర్ బాయ్స్ సెలబ్రేషన్స్ రోజు మనందరం కలవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సెలబ్రేషన్స్ని, ఈ యొక్క స్పిరిట్ని, ఈ జాయ్ని మనం సెంటనరీ సెలబ్రేషన్స్ వరకు కూడా అందరిలో ఎంకరేజ్మెంట్ ఇస్తూ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటూ మన 100 సంవత్సరాలటువంటి శతాబ్ది ఉత్సవాల్ని ఘనంగా జరుపుకునేందుకు ఈరోజు అడ్హాక్ కమిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అడ్హాక్ కమిటీ చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. తరువాత ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాల రూపకల్పన అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరెవరు ఏ సభ్యులు అనేది మొత్తం కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మనకున్నటువంటి 4 నెలల కాలం అనేది నా దృష్టిలో చాలా తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో మనం చేయాల్సినటువంటి పనులన్నింటి కూడా చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితోటి కేవలం కమిటీ మెంబర్స్ తోటే నెక్స్ట్ అనేది మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ అనేది ఈలోగా ప్లాన్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా వాళ్ళు మన బ్యాచ్లో అయితే వాళ్ళు మనం జాయిన్ చేసుకోవటం, ఎక్కువ మందిని మనం కలుపుకోవటం అనేది ఈ 15 డేస్ కార్యక్రమం మనం పెట్టుకుందాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది తమ యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ఇస్తారని చెప్పి ఆశిస్తూ, ఆ విధంగా నెంబరింగ్గాని మనం ఎక్కువ మందిని చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి సమాచారం తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఎవరికి కూడా మాకు తెలియదు ప్రోగ్రాం జరుగుతుందంట, అక్కడ మమ్మల్ని ఎవరు పిలవలేదనే మాట ఎవరికి రాకూడదు. గత 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరూ ఒక చోట చేరి ఈ యొక్క స్కూలు శతవార్షికోత్సవం జరుపుకునేటటువంటి సందర్భంలో అందరూ విద్యార్థులు ఎవరైతే హుషారుగా ముందుకు రాగలుగుతారో వాళ్ళందరూ కూడా ఈ స్కూలు విద్యార్థులు వచ్చి ఆ యొక్క శతవసంతాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పని కోరుకుంటూ ఈ బాధ్యతని ఆయనకు అప్పచెప్పారు. అందువల్ల దయచేసి దీంట్లో ఒక విషయం, ఆయన 21 మంది పేర్లు ఎవరో అంటారు. దాంట్లో ఒకవేళ నా పేరు లేదనుకోండి, నేను అనుకోవాలి, లేకపోయినా నేను పనిచేయాలి. అది లేనంత మాత్రాన ఇక నాకు సంబంధం లేని కాదు. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఎవరి దగ్గర ఎంతవరకు అతను అంటే దాంట్లో ఇంత క్రీమ్లో 21 మందిని సెలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, చాలా పెద్ద కష్టమైన విషయం. అంటే ఇక్కడ రాకపోవచ్చు, చాలామంది దీనికి పనిచేయగలిగిన వ్యక్తులు ప్రతాప్కి ఐడియా ఉంది. అది ఆ 21 మందిగా తయారు చేయడం ఒకవేళ కఠినమైతే 4 పెంచుకున్నా తగ్గించుకున్నా అది ఆ స్వతంత్రాన్ని కూడా ఆయనకి ఇచ్చి దానికి తగ్గట్టుగా ఒక కమిటీని దాన్ని పెట్టుకుని అక్కడి నుంచి మరి కనీసం నెలకు 2 సార్లు లేదా వారానికి ఒకసారి వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం ఈ గ్రూప్ ద్వారా అందరికీ తెలియజేస్తూ, అలాగే మన ప్రతాపు మరి హైదరాబాద్లో ఒక మీటింగ్ అనుకుంటున్నాడు, ఇక రకరకాలుగా అనుకుంటున్నాడు. ఆ మీటింగ్స్ కూడా వీలైనంత వరకు వీలైతే ఈ కమిటీ మెంబర్లు కూడా కమిటీ మెంబర్లో ఎంతమంది వీలైతే అంతమంది కూడా ఆ మీటింగ్స్ కూడా హాజరవడం. కనెక్టివిటీ ఇది ఒక మెయిన్గా దీంట్లో 90% పని మొబైలైజేషన్, 10% పనే ఆ రోజు జరిగే పని, ఓన్లీ 10%. అది ఆటోమేటిక్గా ఈవెంట్ వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క పని వాళ్ళకి అప్పచెప్తే భోజనాలు అప్పచెప్తే
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.